ఓం శాంతి 3/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది అనంతమైన బేహద్దు వేదిక. ఇందులో ఆత్మలైన మీరు పాత్ర చేసేందుకు బంధితులై ఉన్నారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిర్ణయించబడి ఉంది. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుని పురుషార్థము ఏది? జవాబు: కర్మాతీతంగా అవ్వాలి అంటే సంపూర్ణ సమర్పణం కావాల్సి వస్తుంది. నాది అనునది ఏమీ ఉండరాదు. అన్నింటినీ మర్చిపోయినప్పుడే కర్మాతీతంగా అవ్వగలరు. ధన సంపదలు, పిల్లలు మొదలైనవన్నీ గుర్తుకు వస్తుంటే కర్మాతీతంగా అవ్వలేరు. అందుకే నేను పేదల పెన్నిదిని అని బాబా అంటారు. పేద పిల్లలే త్వరగా సమర్పణం అవుతారు. సహజంగా అన్నింటినీ మరచి ఒక్క తండ్రి స్మృతిలో ఉండగలరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి వచ్చి తమ ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని పిల్లల బుద్ధిలో తప్పకుండా ఉంది, భక్తుల బుద్ధిలో ఉండదు. ఈ 84 జన్మల చక్రం పూర్తి అయిందని మీకు తెలుసు. ఇది చాలా గొప్ప బేహద్దు మండపం, అనగా వేదిక, అనంతమైన వేదిక. ఈ పాత మండపాన్ని వదిలి ఇంటికి వెళ్ళాలి. అపవిత్రమైన ఆత్మలైతే తిరిగి వెళ్ళలేరు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఇప్పుడు ఈ ఆట అంత్యం అవుతుంది. చివరిలో అపారమైన దుఃఖాలు రానున్నాయి. ఈ సమయంలో ఇదంతా మాయావి వైభవం. దీనినే మానవులు స్వర్గంగా భావిస్తున్నారు. ఎన్ని మహల్లు, అంతస్తులు, మోటార్లు మొదలైన ఉన్నాయి. దీనిని మాయ యొక్క పోటీ అని అంటారు. నరకము స్వర్గంతో పోటీ పడుతుంది. అల్పకాలిక సుఖం ఉంది. ఇవి డ్రామా అనుసారం మాయావి ఆటలు. ఎంతోమంది మానవులు ఉన్నారు. మొదట కేవలం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఈ రంగస్థలం పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతుంది. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. సృష్టి కూడా తమో ప్రధానంగా ఉంది. మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. సృష్టి అంతా క్రొత్తదిగా అవ్వాలి కదా. క్రొత్తది పాతదిగా, పాతది క్రొత్తదిగా, ఇలా లెక్కలేనన్ని సార్లు జరుగుతూ వచ్చింది. ఇది అనాది ఆట. ఎప్పుడు ప్రారంభమైందో చెప్పలేరు. అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఈ విషయం మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ జ్ఞానం లభించకముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. దేవతలకు కూడా తెలియదు. కేవలం పురుషోత్తమ సంగమయుగి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. తండ్రి సుఖధామానికి అధికారులుగా చేశారు. ఇంతకంటే ఏం కావాలి? తండ్రి ద్వారా ఏది పొందాలో అది పొందుకున్నాం. ఇక పొందుకోవాల్సింది ఏమీ లేదు. కావున తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలారా, మీరే అందరికంటే ఎక్కువగా పతితంగా అయ్యారు. మొట్టమొదట పాత్ర చేసేందుకు మీరే వచ్చారు. మీరే ముందు వెళ్ళాల్సి ఉంటుంది. ఇది చక్రం కదా. మొట్టమొదట మీరే మాలలో కూర్చబడతారు. ఇది రుద్ర మాల కదా. దారంలో మొత్తం ప్రపంచంలోని మానవులంతా కూర్చబడి ఉన్నారు. దారం నుండి తొలగి పరంధామానికి వెళ్తారు. మళ్ళీ అదే విధంగా దారంలో కూర్చబడతారు. మాల చాలా పెద్దది. శివబాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? మొట్టమొదట దేవతలైన మీరు వస్తారు. ఇది బేహద్దు మాల. ఇందులో మనుల వలె అందరూ కూర్చబడి ఉన్నారు. రుద్రమాల, విష్ణు మాలకు గాయనం ఉంది. ప్రజాపిత బ్రహ్మకు మాల లేదు. బ్రహ్మ కుమార్ కుమారులైన మీ మాల ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కుతూ దిగుతూ ఓడిపోతూ ఉంటారు. క్షణక్షణము మాయ క్రింద పడేస్తుంది. అందువలన బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఎప్పుడైతే పూర్తిగా పాస్ అవుతారో అప్పుడు విష్ణుమాల తయారవుతుంది. వాస్తవానికి ప్రజాపిత బ్రహ్మకు కూడా వంశం ఉంది. మీరు పాస్ అయినప్పుడు బ్రహ్మకు కూడా మాల ఉందని చెప్తారు. వంశం తయారు చేయబడి ఉంది. ఈ సమయంలో మాల తయారవ్వదు. ఎందుకంటే ఈరోజు పవిత్రంగా అవుతారు. రేపు మళ్ళీ మాయ చెంపదెబ్బ కొట్టి కళలన్నీ తీసేస్తుంది. అప్పుడు సంపాదన అంతా సమాప్తం చేసేసుకుంటారు. ముక్కలైపోతారు. ఎక్కడి నుండి పడిపోతారో ఆలోచించండి. తండ్రి అయితే విశ్వానికి అధికారులుగా చేస్తారు. తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ మీరు ఉన్నత పదవి పొందగలరు. ఓడిపోతే సమాప్తం అయిపోతారు. కామ వికారం మహాశత్రువు. దానితో ఓడిపోరాదు. మిగతా వికారాలన్నీ చిన్న పిల్లల వంటివి. కామ వికారం చాలా పెద్ద శత్రువు. దానిపైనే విజయం పొందాలి. కామంపై విజయం పొందుకుంటే
మీరు జగత్తు జీతులుగా అవుతారు. ఈ పంచ వికారాలు అర్ధకల్పం నుండి శత్రువులుగా ఉన్నాయి. అవి కూడా వదిలిపెట్టవు. కోపం చేసుకోవాల్సి వస్తుంది అని అందరూ కేకలు పెడతారు, కానీ దాని అవసరం ఏముంది? ప్రేమతో కూడా పని జరుగుతుంది. దొంగకు కూడా ప్రేమతో అర్థం చేయిస్తే అతను వెంటనే సత్యం చెప్పేస్తాడు. తండ్రి చెప్తున్నారు, నేను ప్రేమ సాగరుడను కదా. కావున పిల్లలైన మీరు కూడా ఏ హోదాలో ఉన్నా ప్రేమగా పని తీసుకోవాలి. బాబా వద్దకు మిలిటరీ వారు కూడా వస్తారు. బాబా వారికి కూడా మీరు స్వర్గానికి వెళ్ళాలి అంటే కేవలం శివబాబాని స్మృతి చెయ్యండి అని చెప్తారు. మీరు యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తారు అని వారికి చెప్పబడుతుంది. వాస్తవానికి ఇదే యుద్ధ మైదానం. వికారాలపైన విజయం పొందడం. వారు యుద్ధం చేస్తూ చేస్తూ మరణిస్తే మళ్ళీ అక్కడికే వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఎందుకంటే ఈ సంస్కారాన్ని తీసుకెళ్తారు. స్వర్గంలోకి అయితే వెళ్ళలేరు. శివబాబాను స్మృతి చేస్తే మీరు స్వర్గంలోకి వెళ్ళగలరు. ఎందుకంటే స్వర్గ స్థాపన జరుగుతూ ఉంది అని బాబా వారికి తెలియజేశారు. శివబాబా స్మృతి ద్వారా మాత్రమే వికర్మలు వినాశనం అవుతాయి. కొద్దిగానైనా ఈ జ్ఞానం లభించింది కదా, కావున అవినాశి జ్ఞానం వినాశనం అవ్వదు. పిల్లలైనా మీరు మేళాలు మొదలైనవి చేసినప్పుడు ఎంతమంది ప్రజలు తయారవుతారు? మీరాత్మిక సైన్యం కదా. ఇందులో కమాండర్, మేజర్ మొదలైన వారు కొద్దిమందే ఉంటారు. ప్రజలైతే చాలామంది తయారవుతారు. ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారు ఏదో ఒక మంచి పదవిని పొందుతారు. వారిలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి. మీరు శిక్షణ ఇస్తూ ఉంటారు. కొందరైతే పూర్తిగా మీ సమానంగా తయారవుతారు. కొందరు అందరికంటే ఉన్నతంగా కూడా వెళ్ళగలరు. ఒకరికంటే ఒకరు ఉన్నతంగా తయారవ్వడం చూస్తూ ఉంటారు. కొత్త కొత్త వారు పాత వారి కంటే వేగంగా వెళ్ళిపోతారు. తండ్రితో పూర్తిగా యోగం జోడించబడితే చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. ఆధారమంతా యోగం పైనే ఉంది. జ్ఞానం అయితే చాలా సహజమని మీరు అనుభవం చేస్తూ ఉండవచ్చు. తండ్రిని స్మృతి చేయునప్పుడు విఘ్నాలు వస్తూ ఉంటాయి. భోజనం కూడా స్మృతిలోనే చేయమని తండ్రి చెప్తారు, కానీ కొందరు 2-5 నిమిషాలు స్మృతి చేస్తారు. భోజనం చేసే సమయమంతా స్మృతి చేయడం చాలా కష్టం. మాయ ఏదో ఒక విధంగా మరపిస్తుంది. తండ్రి తప్ప మరెవ్వరూ స్మృతిలో లేనప్పుడే కర్మాతీత స్థితి కలుగుతుంది. నాది అనునది ఏదైనా ఉంటే అది తప్పకుండా గుర్తుకొస్తుంది. ఏది స్మృతిలోకి రాకూడదు. దీనికి బాబా ఉదాహరణగా ఉన్నారు. ఇతనికేం గుర్తుకొస్తుంది? ఎవరైనా పిల్ల పాపలు, ధనము మొదలైనవి ఏమైనా ఉన్నాయా? కేవలం పిల్లలైనా మీరే గుర్తుకొస్తారు. తండ్రికి తప్పకుండా మీరే గుర్తుకొస్తారు. ఎందుకంటే కళ్యాణం చేసేందుకే తండ్రి వచ్చారు. వారు అందరినీ స్మృతి చేస్తారైనా బుద్ధి పుష్పాల వైపుకే వెళ్తుంది. పుష్పాలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని సువాసన లేని పుష్పాలు కూడా ఉంటాయి. ఇది ఒక తోట కదా. తండ్రి తోట యజమాని, తోట మాలి అని కూడా అంటారు. క్రోధంలోకి వచ్చి మనుషులు ఎంతగా కొట్లాడుకుంటూ ఉంటారో మీకు తెలుసు. దేహ అభిమానం చాలా ఉంది. తండ్రి చెప్తున్నారు, ఎప్పుడైనా ఎవరైనా కోపగించుకుంటే శాంతిగా ఉండాలి. క్రోధం అనేది భూతం కదా. భూతానికి శాంతిగా సమాధానం ఇవ్వాలి. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత ఈశ్వరీయ మతానికి చెందినది. ఈశ్వరీయ మతము, అసురీ మతము మరియు దైవీ మతమును గురించి ఒక్క ఈశ్వరుడే వచ్చి తెలిపిస్తారు. వారు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తారు. మళ్ళీ ఈ జ్ఞానం మాయమైపోతుంది. రాజాది రాజులుగా తయారైన తర్వాత ఈ జ్ఞానాన్ని ఏం చేసుకుంటారు? 21 జన్మల వరకు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఇది పురుషార్థ ఫలితము అని వారికి అక్కడ తెలియదు. అనేక సార్లు మీరు సత్యుగానికి వెళ్ళారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. జ్ఞాన ఫలం సత్య త్రేతాయుగాలు అక్కడ జ్ఞానం లభిస్తుంది అని కాదు. తండ్రి వచ్చి భక్తికి ఫలితంగా జ్ఞానం ఇస్తారు. మీరు భక్తి ఎక్కువగా చేశారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది. రచన ఆది మధ్య అంత్యాలను స్మృతి చేస్తే చక్రవర్తి రాజులుగా అవుతారు. భగవంతుడు తమ పిల్లలను భగవాన్ భగవతిగా చేస్తారు కదా, కానీ దేహదారిని భగవాన్ భగవతి అని అనడం తప్పు. బ్రహ్మ విష్ణువు మరియు శివుడికి ఎంత సంబంధం ఉంది? ఈ బ్రహ్మ మళ్ళీ విష్ణువుగా అవుతాడు. ఇతనిలో శివుడు ప్రవేశిస్తారు.
సూక్ష్మ వతనంలో ఉన్న వారిని ఫరిస్తాలని అంటారు. మీరు ఫరిస్తాలుగా అవ్వాలి. అక్కడ సాక్షాత్కారం అవుతుంది, అంతకుమించి ఏమీ లేదు. సైలెన్స్ పరంధామంలో, మూవీ సూక్ష్మలోకంలో, ఇక్కడ టాకీ శబ్దం స్థూల లోకంలో. ఇదే విస్తారం. సంక్షిప్తంగా అయితే మన్మనాభవ, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, సృష్టి చక్రమును స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఇక్కడ కూర్చొని ఉన్న శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయండి. ఈ పురాతనమైన దుఃఖధామమును మర్చిపోండి. ఇది బుద్ధి ద్వారా చేయాల్సిన బేహద్దు సన్యాసం. వారిది హద్దు సన్యాసం. ఆ నివృత్తి మార్గంలోని వారు ప్రవృత్తి మార్గపు జ్ఞానమును ఇవ్వలేరు. రాజా రాణిగా తయారవ్వడం ప్రవృత్తి మార్గం. అక్కడ సుఖమే ఉంటుంది. వారైతే సుఖమునే ఒప్పుకోరు. సన్యాసులు కూడా సుమారు కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారికి పోషణ లేక సంపాదన గృహస్థుల ద్వారా జరుగుతుంది. మీరైతే దాన ధర్మాలు చేయడంలో ఖర్చు పెట్టారు. మళ్ళీ పాపంతో కూడిన కర్తవ్యాలు చేశారు కనుక పాపాత్ములుగా అయ్యారు. పిల్లలైన మీరు ఇప్పుడు అవినాశి జ్ఞాన రత్నాలను ఇచ్చి పుచ్చుకుంటారు. వారు ధర్మశాలలు మొదలైనవి కట్టిస్తే మరుసటి జన్మలో మంచి ఫలితం లభిస్తుంది. వీరు బేహద్దు తండ్రి ఇక్కడ ప్రత్యక్షంగా, అక్కడ పరోక్షంగా ఈశ్వరార్పణం చేస్తారు. వాస్తవానికి ఇరువురికి ఆకలి లేనే లేదు. శివబాబా అయితే దాత, వారికి ఆకలి అవుతుందా? శ్రీకృష్ణుడు దాత కాదు. తండ్రి అయితే అందరికీ ఇచ్చేవారు, తీసుకునేవారు కాదు. ఒకటి ఇస్తారు, మీరు 10 పొందుతారు. పేదలు 2 రూపాయలు ఇస్తే సుదాముడు కుచేలుడి వలె పదమమంత లభిస్తుంది. భారతదేశం బంగారు పిచ్చుకు వలె ఉండేది కదా. తండ్రి ఎంత ధనవంతులుగా తయారు చేశారు. సోమనాథ మందిరంలో ఎంత అంతులేని ధనం ఉండేది. దానిని ఎంతో లూటీ చేసుకుని వెళ్ళారు. పెద్ద పెద్ద వజ్ర వైడ్యూరాలు ఉండేవి. ఇప్పుడు మచ్చుకొక్కటి కూడా కనబడవు. మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. అక్కడ గనులన్నీ మీ కొరకు నిండుగా అవుతాయి. వజ్ర వైడ్యూరాలు అక్కడ రాళ్ల వలె ఎక్కువగా ఉంటాయి. తండ్రి అవినాశి జ్ఞాన రత్నాలను ఇస్తారు. దీనితో మీరు అపారమైన ధనవంతులుగా అవుతారు. అంటే చాలా సంపద ఉంటుంది. కావున మధురాతి మధురమైన పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. ఎంత బాగా చదువుకుంటూ ఉంటే అంత ఖుషి పాదరస మీటర్ పైకి ఎక్కుతూ ఉంటుంది. చాలా పెద్ద పరీక్ష పాస్ అయితే నేను పాస్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటాను, ఈ పని చేస్తాను అని బుద్ధిలో ఉంటుంది కదా. దేవతలుగా తయారవుతాము అని మీకు కూడా తెలుసు. ఇక్కడైతే జడ చిత్రాలు ఉన్నాయి, అక్కడ మీకు చైతన్యమైనటువంటి ఉంటాయి. మీరు తయారు చేసిన ఈ చిత్రాలు ఎలా వచ్చాయి? దివ్య దృష్టి ద్వారా మీరు చూసి వచ్చారు. చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. బ్రహ్మ తయారు చేశారు అని కొందరు అనుకుంటారు. ఎవరితోనైనా నేర్చుకొని ఉంటే కేవలం ఒకరి మాత్రమే నేర్చుకొని ఉండరు, వేరే వారు కూడా నేర్చుకొని ఉంటారు కదా. నేనేమీ నేర్చుకోలేదు అని వీరు బ్రహ్మ చెప్తారు. ఈ చిత్రాలను తండ్రి దివ్య దృష్టి ద్వారా తయారు చేయించారు. ఈ చిత్రాలన్నీ శ్రీమతానుసారం తయారు చేయబడినవి, మానవ మతానుసారంగా కాదు. ఇవన్నీ సమాప్తమవుతాయి. నామరూపాలు కూడా ఉండవు. ఈ సృష్టి అంతిమ స్థితిలో ఉంది. భక్తిలో ఎంత సామగ్రి ఉంది, తర్వాత ఇవేవి ఉండవు. క్రొత్త ప్రపంచములన్నీ క్రొత్తగా ఉంటాయి. అనేక సార్లు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యారు. మళ్ళీ మాయ ఓడించింది. ధనమును మాయ అని అనరు, వికారాలను మాయ అని అంటారు. పిల్లలైన మీరు రావణుడి సంఖ్యలలో అర్ధకల్పం వరకు చిక్కుకొని ఉన్నారు. రావణుడు అందరికంటే పాత శత్రువు. అర్ధకల్పం రావణుడి రాజ్యం నడుస్తుంది. లక్షల సంవత్సరాలు అని చెప్పినందువలన లెక్కాచారంలో సగం కూడా చేయలేరు. ఎంత తేడా ఉంది. మొత్తం కల్పమంతటి ఆయువు 5,000 సంవత్సరాలే అని తండ్రి మీకు తెలిపించారు. 84 లక్షల యోనులు లేనే లేవు. ఇది చాలా పెద్ద పుకారు. సూర్యవంశీ, చంద్రవంశీ, దేవీ దేవతలు ఇన్ని లక్షల సంవత్సరాలు రాజ్యం చేస్తూ ఉండినారా? బుద్ధి పని చేయడం లేదు. మాది తప్పు అని ఒప్పుకుంటే మా అనుచరులందరూ మమ్మల్ని వదిలేస్తారు అని సన్యాసులు భయపడతారు. తిరుగుబాటు జరుగుతుంది కనుక వారు ఇప్పుడే మీ మతమును అనుసరించి తమ రాజ్యమును వదిలిపెట్టరు.
ఇప్పుడు ఏమీ అర్థం చేసుకోరు, తర్వాత చివరిలో అర్థం చేసుకుంటారు. షావుకారులు అసలు జ్ఞానమే తీసుకోరు. నేను పేదల పెన్నిధిని అని తండ్రి అంటారు. షావుకారులు ఎప్పుడు సమర్పణ కర్మాతీత స్థితిని పొందలేరు. తండ్రి అయితే చాలా మంచి నగల వ్యాపారి బ్రహ్మబాబా, పేదవారిదే తీసుకుంటారు శివబాబా. షావుకార్ల తీసుకుంటే మళ్ళీ అంత ఇవ్వవలసి ఉంటుంది. షావుకారులు చాలా కష్టంగా వస్తారు, ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. మీ వద్ద ఏమీ లేనప్పుడే కర్మాతీత స్థితి వస్తుంది. షావుకారులు అయితే మర్చిపోలేరు. కల్పక్రితం వారసత్వం తీసుకున్న వారు ఇప్పుడు తీసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలాగైతే ప్రేమ సాగరులు, అలా మాస్టర్ ప్రేమ సాగరులుగా ఈ ప్రేమతో పని చేయించాలి. కోపపడరాదు. ఎవరైనా కోపగించుకున్నా మీరు శాంతిగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఈ పాత దుఃఖమయమైన ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మరచి బేహద్దు సన్యాసులుగా అవ్వాలి. శాంతిధామము మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. అవినాశి జ్ఞాన రత్నాలనిచ్చి పుచ్చుకోవాలి. వరదానము, వికారాలని విష సర్పాలను కంఠహారాలుగా చేసుకొని శంకర సమానమైన తపస్వి మూర్తుభవ. ఈ పంచవికారాలు ఏవైతే జనులకు విషపూరిత సర్పాలు, ఆ సర్పాలు యోగులు లేక ప్రయోగి ఆత్మలైన మీకు కంఠహారాలుగా అవుతాయి. విష వికారాలే మెడలో సర్పంగా చూపిస్తారు శంకరుడికి కూడా. ఈ రూపము బ్రాహ్మణులైన మీ యొక్క లేక బ్రహ్మ బాబా యొక్క శరీరి తపస్వి శంకరుడి స్వరూపానికి స్మృతి చిహ్నం. ఈ రూపం ఈనాటి వరకు కూడా పూజింపబడుతూ ఉంది. రెండవది, సర్పాలు సంతోషంగా నాట్యం చేసేందుకు ఒక స్టేజ్గా అవుతాయి, ఒక వేదికగా. ఈ స్థితిని ఒక స్టేజ్ రూపంలో చూపిస్తారు. కనుక వికారాలపై ఎప్పుడైతే ఇలాంటి విజయం పొందుకుంటారో అప్పుడు మిమ్ములను తపస్వి మూర్తులని ప్రయోగి ఆత్మలని అంటారు. స్లోగన్, ఎవరి స్వభావం మధురంగా శాంతి చిత్తంగా ఉంటుందో వారిపై క్రోధం యొక్క భూతము దాడి చెయ్యదు. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజయీ రతన్గా కావాలి అంటే బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ప్రీతి బుద్ధి కలిగినటువంటి వారు ఎప్పుడే కానీ శ్రీమతానికి విరుద్ధంగా ఒక్క సంకల్పం కూడా చెయ్యరు. ఒకవేళ శ్రీమతానికి విపరీతంగా సంకల్పం చేసిన, మాట్లాడిన, కర్మ చేసిన వారిని ప్రీతి బుద్ధి కలిగిన వారు అనరు. కనుక చెక్ చేసుకోండి, ప్రతి సంకల్పము ప్రతి మాట శ్రీమతం ప్రకారంగా ఉందా. శ్రీమతం ప్రకారంగా లేదు అంటే సదా విజయీలు కాలేరు. శ్రీమతం ప్రకారం నడిచినట్టయితే సదా విజయీలు కాగలరు. ఓం శాంతి.